నమస్తే బిజినెస్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా అసలు స్టాక్ మార్కెట్స్ ఒడిదుడుకులు ఎందుకు ఎదుర్కొంటూ ఉంటుంది, అసలు స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎటువంటి ప్రణాళిక అవసరం అండ్ ఎంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది, క్విక్ గా అమౌంట్ రిటర్న్ రావాలి అంటే సాధ్యపడుతుందా స్టాక్ మార్కెట్స్ లో, అసలు పూర్తి అవగాహన కల్పించడానికి మనతో పాటు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి చైర్మన్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నివృత్తి చేసుకోవాలి, రామచంద్రమూర్తి గారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్ కాల్ చేయొచ్చు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇవాళ మార్కెట్స్ ఎలా ఓపెన్ అవుతున్నాయి అంటారు? సో మార్కెట్స్ కొంచెం టెంపరీ పాజిటివ్గా ఉంటాయండి. సో యూఎస్ మార్కెట్స్ ఇంటర్నేషనల్గా కూడా కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి. యూఎస్ మార్కెట్స్ కానీ అలాగే యూరోప్ మార్కెట్స్ కానీ, సో ఏషియన్ మార్కెట్స్ సో ఓవరాల్గా ఏంటంటే విపరీతమైన పాజిటివ్ అయితే ఉంటుంది కానీ యావరేజ్గా కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చూసి చెప్పండి సార్ ఎలా ఉన్నాయండి? నిఫ్టీ వచ్చి ప్రజెంట్ 22,960 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది యాక్చువల్గా 23,000 మేజర్ సపోర్టు బ్రేక్ అయింది. సో నిన్న కూడా 22,800 ఆ రేంజ్ వరకు వచ్చింది. సో అక్కడ నుంచి బాగా ర్యాలీ వచ్చి ఇది 22,950 ఆ దగ్గర క్లోజ్ అయింది. సో ఏంటంటే అబౌవ్ 23,000 అబౌవ్ ఉంటేనే కొంచెం మార్కెట్ పాజిటివ్ అని మనం అనుకోవచ్చు. సో ఏమవుతుందంటే సెల్ అండ్ రేంజ్లో ఉంది ప్రజెంట్ మార్కెట్ అంతా కూడా. ఎవ్రీ హై లెవెల్స్లో సెల్లింగ్ జరుగుతుంది. సో ఎక్కడ కూడా సపోర్ట్స్ ప్రజెంట్ రావట్లేదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ టారిఫ్స్, ఇవి రెసిప్రోకల్ టారిఫ్స్ అన్నీ ఇవన్నీ కూడా కొంత గందరగోళంగా అయోమయంగా ఉండటం వల్ల దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే కొంచెం బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్టేబుల్గా ఉంది. మేజర్గా ఇది 49,250 280 దగ్గర ప్రజెంట్ ఉంది. అలాగే లో లెవెల్స్లో 49,000 దగ్గర మేజర్ సపోర్ట్స్ వస్తున్నాయి. సో 49,500 ఆ రేంజ్ మధ్యలో మళ్ళీ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఏదైనా నిఫ్టీ కన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గా సపోర్ట్గా ఆగుతున్నాయి, ఎందుకంటే బాగా బాటమ్ అవుట్ అయ్యాయి బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా. కాకపోతే ఇక్కడ ఈసారి రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇంకా ఫర్దర్ డౌన్ అవ్వకుండా ఆగుతున్నాయి అన్నమాట. దానివల్ల బ్యాంకింగ్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ఓకే, బడ్జెట్ వైజ్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఎంప్లాయీస్కి కూడా మంచి బెనిఫిట్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది, మనం చూసాము. అయినా కూడా మార్కెట్స్ ఎందుకు డౌన్లో ఉంటున్నాయి అంటారు, ఏంటి రీజన్? అవునండి, ఇది జనరల్ ఫిబ్రవరి 1 బాగా బడ్జెట్ అది చాలా బాగా వచ్చింది. సో అంత బాగుంది అనుకున్నాం. అప్పటికే 6 months నుంచి మార్కెట్స్ విపరీతమైన ఫాలో అవుతున్నాయి. సో ఇది మేజర్ ట్రిగ్గర్ పాజిటివ్గా అనుకున్నాం. కానీ తర్వాత వచ్చిన ఈ ట్రంప్ గారి యొక్క డెసిషన్స్ వల్ల ఈ మెయిన్ టారిఫ్స్, ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది, ఒకళ్ళ మీద ఒకళ్ళు విపరీతమైన టారిఫ్స్ పెంచుకుంటున్నారు. సో ఎందుకంటే అమెరికా ఫస్ట్ అనే కాన్సెప్ట్ ఆయన వచ్చారు కాబట్టి ఆయన బేసిక్గా ఇక అమెరికా ఫస్ట్ ఆయన అన్న పాయింట్లన్నీ చూపించాలి కాబట్టి సో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాని ఎఫెక్ట్ ఏంటంటే మొత్తం ఇంటర్నేషనల్గా కూడా అన్ని కంట్రీస్ మీద ఉంది. ఇక్కడ అంటే మనం కూడా దాదాపు 30% యూఎస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ. సో వాటి ఎఫెక్ట్ పడుతుంది. మొన్న ప్రధానమంత్రి గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. దానివల్ల కొంచెం ఇంకా 2 months ఎక్స్టెన్షన్ ఆగింది. దీనివల్ల ఇప్పుడు కొంచెం ఏదైనా స్టెబిలైజ్ అవ్వచ్చు, ఎందుకంటే April 1 నుంచి కూడా 2 months రిలాక్సేషన్ పీరియడ్ ఇచ్చారు ఈ టారిఫ్స్కి. సో కాబట్టి ఇది ఏదైనా కొంచెం రిలాక్స్ అయితే ఇదొద్దు. ఓవరాల్గా కూడా చూసుకున్నా ఇమ్మీడియట్గా ట్రిగ్గర్స్ ఇంకా పాజిటివ్లు ఇమ్మీడియట్గా ఏం కనపడలేదు. సో అంటే బాగా బలంగా మార్కెట్లు పెరిగే సంకేతాలు అయితే. సో కాబట్టి ఏంటంటే ఇన్వెస్టర్స్ కానీ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ 30% మినిమం మార్కెట్ ఫాల్ అయితే ప్రతి స్టాక్లో పడింది. సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇక మెల్లిగా వెళ్తాయి అన్నమాట. అంతే ఒకసారి విపరీతమైన ర్యాలీస్ రాకుండా ఉంది. సో మేజర్ ఏంటంటే ఇంకా ఫర్దర్ ఫాల్ రాకుండా, అలాగే రూపీ విపరీతంగా వీక్ అయిపోతూ ఉంటుంది. డైలీ రూపీ వీక్నెస్ మేజర్ కన్సర్న్ అయిపోయింది. ఆ తర్వాత గోల్డ్ రేటు కాన్సిక్వెన్స్గా గోల్డ్ పెరిగిపోతుంది. సో గోల్డ్ ఇక్కడ ఇంపోర్ట్ మళ్ళీ ఎక్కువ అవుతుంది, ఇండియన్ మార్కెట్ గోల్డ్ ఇంపోర్ట్ అవుతుంది. దాంతో ఏమవుతుందంటే మళ్ళీ గవర్నమెంట్కి ఈ యొక్క క్యాగ్ ఎక్కువ వస్తుంది, అంటే ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ కూడా నెగిటివ్ కాన్సిక్వెన్స్ జరుగుతున్నాయి. అందుట్లో ఇంకొక కొంచెం పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క ట్యాక్స్ బెనిఫిట్ నిజంగా రావటం, అట్ ద సేమ్ టైము ఈ బ్యాంక్ రెపో రేట్స్ తగ్గించడం, అది ఇంకా కింద లెవెల్కి ఇంకా పాస్ అని అవ్వలేదు. బ్యాంకింగ్ రెపో రేట్స్ తగ్గించారు కదా, అది ఇంకా మనకి ప్రాక్టికల్గా ఇంకా పాస్ అని అవ్వాల.
సో ఒకసారి అది అయితే కొంచెం లిక్విడిటీ అనేది ప్రజల దగ్గర కొంచెం డబ్బులు రావటం అనేది జరుగుతుంది. సో ఇదంతా ఏంటంటే ఒక 1-2 మంత్స్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ అయినప్పుడు కొంచెం లిక్విడిటీ మళ్ళీ స్టార్ట్ అయ్యి కామన్ పీపుల్ అందరికీ రావటం వల్ల మళ్ళీ ఆ అమౌంట్ స్టాక్ మార్కెట్లో పెట్టి అలా రికవరీ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి. సో వాళ్ళకి కొంచెం ఇప్పుడు టెన్షన్ ఉంటుంది ఏం చేయాలి అన్న దానికి సంబంధించి. సో మీరేం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోస్కి ఏంటంటే మనం ఒకటి బాగా ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకున్నాము, అది అనుకున్నంత ఫలితాలు ఇవ్వట్లేదు అన్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ అన్ని కంపెనీలు తగ్గినప్పుడు సో మిడ్ క్యాప్లో ఉన్న కంపెనీలని లార్జ్ క్యాప్ షిఫ్ట్ అవటం చేసుకోవచ్చు అనమాట. అంటే పోర్ట్ఫోలియో రీషఫిల్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మేము ఆ సర్వీసెస్ ఎక్స్క్లూజివ్గా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే కాబోకన్నా కొన్ని కంపెనీల్లో తెలియక ఇప్పుడు డిఫెన్స్ స్టాక్స్, రైల్వే స్టాక్స్ వీటిలో సపోజ్ కొన్ని కంపెనీస్లో హై క్వాంటిటీలో అట్లా మనం ఇన్వెస్ట్ చేసేసి ఉంటే స్టక్ అయిపోయి ఉంటే వాళ్ళందరూ ఏం చేయొచ్చు అంటే కొంచెం ఇప్పుడు టాప్ పర్ఫార్మర్ కంపెనీస్ కొంచెం డౌన్లో వచ్చాయి కాబట్టి వాటిలో రీషఫిల్ చేసుకోవచ్చు. అంటే ఇదొక బెస్ట్ టైం అన్నమాట ఇన్వెస్టర్స్కి. ఎక్కడ రాంగ్ చేసామో ఆ రాంగ్ని రైట్ చేసుకోవటానికి కావాల్సినంత టైం ఇక్కడ ఉంది. మీరు ఎవరు కూడా ఏంటంటే లాసెస్కి బుక్ చేసేసుకొని మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఏంటంటే ఇది కామన్ అప్ అండ్ డౌన్ ఇలాగే ఉంటుంది. మార్కెట్ ఒకసారి ర్యాలీ ఉంటుంది, మళ్ళీ ఒకసారి ప్లేన్గా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ర్యాలీ వస్తుంది. ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఓపిక్గా ఎదురు చూసుకుంటూ ఇప్పుడు రైట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నేను కంపెనీ కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది రీచెక్ చేసుకోవటం కానీ పోర్ట్ఫోలియోని అసలు షఫిల్ చేసుకొని ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే పోర్ట్ఫోలియోలో ఒకే సెక్టర్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు 10 lakhs నేను మొన్న చూశాను, 20 lakhs అకౌంట్లో ఉంటే 5 lakhs 6 lakhs కంప్లీట్గా ఒకదానిలోనే పెట్టేసి ఉంటారు. అలాంటివి ఏంటంటే ఆ మిస్టేక్స్ అన్నీ కూడా మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లెవరేజ్ టైం ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే సెల్ఫ్ స్టాక్ రొటేషన్ అనేది ఇప్పుడు మనం ఒక కంపెనీలో స్టక్ అయిపోయి ఉన్నాం, ఆ కంపెనీ స్టాక్సే మెల్లిగా మనం 15 minutes షార్ట్ చూసుకొని ఇంట్రాడేలో కానీ లేకపోతే షార్ట్ టర్మ్లో కానీ సెల్ అండ్ రైజ్కి వెళ్ళిపోయి సో మెల్లిగా పైన హై లెవెల్లో సెల్ చేసుకొని కింద బై చేసుకోవటం, అలాగే ఆప్షన్స్ని హెడ్జ్ చేసుకోవటం. అంటే ఇంతకు ముందు వరకు ఏంటంటే ఓన్లీ బై చేయటం, మనం ప్రాఫిట్ వచ్చినప్పుడు అమ్మటం అనే కాన్సెప్ట్లోనే ఉన్నాం. అదొక్కటే మార్కెట్లో మనీ అవ్వదు. సో ఇంకా కూడా వేరే ఆల్టర్నేటివ్స్ ద్వారా మనం క్యాపిటల్ని కాపాడుకుంటూ అట్ ద సేమ్ టైమ్ మనం ఈ ఉన్న స్టాక్ రొటేట్ చేయటం అనేది ఇంపార్టెంట్. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, శ్రవణ్ కుమార్ మాట్లాడదాం. శ్రవణ్ కుమార్, మీ డౌట్ ఏంటో అడగండి. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తెలుసుకోవాల్సింది, పోర్ట్ఫోలియో సైజ్ ఎంత ఉండాలి, లార్జ్ క్యాప్ ఎంత ఉండాలి, మిడ్ క్యాప్ ఎంత ఉండాలి, స్మాల్ క్యాప్ ఎంత ఉండాలి అని తెలుసుకోగలుగుతాం. కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్, ఎక్సలెంట్, మంచి క్వశ్చన్ అడిగారు సార్. చాలా మందికి ఇదే ఇంపార్టెంట్. మీ పోర్ట్ఫోలియోలో 60% మినిమం లార్జ్ క్యాప్ ఉండాలి సార్. అరౌండ్ 60 to 65 లార్జ్ క్యాప్ ఉండాలి. ఒక 30% ఏమో మిడ్ క్యాప్ పెట్టుకోండి. సో 10% స్మాల్ క్యాప్ పెట్టుకోండి. అలాగే ఒక్క సెక్టర్ మ్యాక్సిమం 20% ఉండాలి. ఇప్పుడు సపోజ్ బ్యాంకింగ్ ఉంది 20%, అలాగే ఆటోమొబైల్ 20%, మినిమం 20%, మ్యాక్సిమం మినిమం 20 ఉండాలి, అంటే మ్యాక్సిమం 20 ఉండాలి. సో అలా చేసుకుంటే మీకు ఈ రెండు ఇంపార్టెంట్. లార్జ్ క్యాప్ 60%, మిడ్ క్యాప్ 30%, స్మాల్ క్యాప్ 10%. అలాగే ఈ సెక్టర్ వచ్చి మళ్ళీ ఇంకా చెప్పమంటే సెక్టర్స్లో కూడా కోర్ సెక్టర్, నాన్ కోర్ సెక్టర్, గ్రోయింగ్ సెక్టర్ అని ఉంది. కోర్ సెక్టర్ అనుకోండి, ఇప్పుడు కోర్ సెక్టర్లు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఆటోమొబైల్ కానీ, బ్యాంకింగ్ కానీ, టెక్స్టైల్ కానీ, తర్వాత ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ, ఇవన్నీ కోర్ సెక్టర్ అనమాట. అలాగే ఇప్పుడు గ్రోయింగ్ సెక్టర్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే బయోడీజిల్ కానీ, తర్వాత ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, తర్వాత ఈ ఎలక్ట్రికల్, ఇవన్నీ ఏంటంటే గ్రోయింగ్ సెక్టర్స్ ఏమున్నాయి, ఏవియేషన్ కానీ, వీటిని నాన్ కోర్ అంటాం. సో ఈ రెండిట్లో కూడా బ్లెండింగ్ ఉండాలి, అలా చూసుకోవాలండి. రైట్ సార్, కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో కొన్ని కంపెనీస్ చూస్తే ఫస్ట్ వచ్చేసి టీవీఎస్ మోటో ఎలా ఉంటుందండి, ఒకసారి చెప్పండి. టీవీఎస్ మోటార్ వచ్చి
ఇదైతే మంచి రిజల్ట్స్ ఇచ్చింది మేడం. రిజల్ట్స్ చాలా బాగున్నాయి టీవీఎస్ మోటార్కి. సో కాబట్టి ఏంటంటే ఇది రిజల్ట్స్ బాగుండి వాల్యూ తగ్గింది కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2660 అలా ఉంది. ఇంకా ట్రెండ్ అయితే కొంచెం వీక్నెస్సే ఉంది. ఇది లో లెవెల్ వచ్చి 2200 ఆ రేంజ్ దాకా ఉంది. అయితే ఏంటంటే ఇది మనం వాచ్ డాగ్లో పెట్టుకొని కొంత స్టాక్స్ని అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇది అంతకుముందు హై వచ్చి 3000 దాకా ఉంది. సో ఇప్పుడు ర్యాలీలో అంతకుముందు లో లెవెల్ చూసుకుంటే 1890 దాకా వచ్చిందంటే 26/4/2024 నాడు ఇది దాదాపు 1900 అలా ఉంది. అక్కడి నుంచి 1900 నుంచి ఇది 3000 దాకా వెళ్ళింది. ఇప్పుడు కరెక్షన్ తీసుకుంటే లో లెవెల్ వచ్చి 2150 ఆ రేంజ్ దాకా వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ సపోర్ట్ తీసుకొని 2350 అలా ఉంది. సో ఇదేంటంటే ట్రెండ్ పాజిటివ్గానే, అంటే పాజిటివ్ అంటే ఇప్పుడు ఇమీడియట్ పాజిటివ్ అని కాదు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ కంపెనీ కన్సిస్టెంట్గా ఫండమెంటల్గా ఏంటంటే గ్రోత్ ఇస్తుంది. కొత్త ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఇది మంచి లీడ్లో ఉంది. సో మనం మార్కెట్ సేల్స్ అవి చూసుకుంటే బాగానే కనపడుతుంది కాబట్టి దీనిలో కొంత అక్యుములేషన్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసి M&M ఒకసారి చూద్దాం సార్. దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఎలా ఉంటుందంటారు? M&Mలో కూడా 4 వీలర్స్లో M&M ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనకి ఫండమెంటల్గా న్యూసెస్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో న్యూ వేరియంట్స్తో వచ్చింది, అవన్నీ కూడా సక్సెస్ఫుల్ మోడల్స్ అయినాయి, ఐకనిక్ మోడల్స్ అయిపోయినాయి కాబట్టి వాటిల్లో సేల్స్ అది బాగా వస్తున్నాయి. సో అయితే ఇది కూడా చూసుకుంటే లాస్ట్ టైము ఇదే సేమ్ ఫిబ్రవరిలో లాస్ట్ ఇయర్ చూసుకుంటే అది 1600 ఉంది. అక్కడి నుంచి అది నాన్ స్టాప్గా 3000 డబుల్ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం కరెక్షన్ వచ్చి 2800 ఉంది. సో కానీ మేజర్ కరెక్షన్ అయితే అసలు ఇంకా రాలేదంటే చాలా స్ట్రాంగ్గానే ఉంది. M&M లాస్ట్ 1 వీక్ నుంచే కొంచెం తగ్గింది కాబట్టి ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇది లో లెవెల్ వచ్చి 2000 మ్యాక్సిమం 2700గా అసలు దిగట్లేదు అనమాట. సో ట్రెండ్గా బాగా స్ట్రాంగ్గానే మెయింటైన్ అవుతుంది. సో ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో కూడా 4 వీలర్స్లో ఇప్పుడు సార్ ఇందాక అన్నట్టు పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయాలంటే ఇలాంటి కంపెనీస్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఆటోమొబైల్లో 2 వీలర్స్లో ఒక కంపెనీ, 4 వీలర్ ఒక కంపెనీ అలా పెట్టుకోవచ్చు. రైట్, యాక్సిస్ బ్యాంక్ అనేది ప్రస్తుతం ఎలా నడుస్తుంది అంటారు, ఎలా ఉంది ఇప్పుడు? బ్యాంకింగ్లో ఏమవుతుందంటే ఉన్న కంపెనీస్లో లీడ్ కంపెనీస్లో తీసుకుంటే యాక్సిస్ బ్యాంక్ ప్రజెంట్ లీడ్ ఉంది. ఇది కూడా ఏంటంటే బాగా హెవీ కరెక్షన్ అయ్యి ఇక్కడ బోటమ్ అయింది. సో ఇప్పుడు 1300 ఆ రేంజ్లో ఉంది. అంతకుముందు 12/7/2024 నాడు. దాని తర్వాత లో లెవెల్స్ బాగా తీసుకుంటే ఇది 19/4/2024 నాడు 1020 దాకా వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ రీసెంట్ లో వచ్చి 940 దాకా వచ్చింది. మొన్న 31st ఇది ఫిబ్రవరిలో స్టార్టింగ్లో 950 అలా ఉంది. ఇప్పుడు 990 ఆ రేంజ్ ఉంది. సో ఇక్కడ సపోర్ట్ అది తీసుకుంది. సో యాక్సిస్ బ్యాంక్ అనేది మనకి దాదాపు 25-30 ఇయర్స్ నుంచి ఉన్న కంపెనీ ఇది. సో ఫండమెంటల్గా ఇది ఆల్రెడీ ప్రూవ్డ్. సో వీటిల్లో మనం ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్లో పోర్ట్ఫోలియో డెవలప్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ కింద తీసుకోవచ్చు. ఇది ఇన్వెస్ట్మెంట్లో బాగానే ఉంటుంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్ నమస్తే అండి, చెప్పండి సార్. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. అదే మన నాస్కో ఫార్మా 985 లో తీసుకున్నాను మేడం. ఓకే, అదే ఓల్డ్ చేయొచ్చా లేకపోతే అలా చెప్పి తెలుసుకున్నాను, ఫోన్ చేస్తాను. అలాగే అండి. నాట్కో ఫార్మా యాక్చువల్లీ నాట్కో ఫార్మా వచ్చి ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి. సో ఇప్పుడు ప్రజెంట్ 980 ఆ రేంజ్లో ఉందంటున్నారు. లాస్ట్ 2 డేస్ లాస్ట్ వీకే బాగా ఫాల్ అయింది ఇది. సో అంతకుముందు ఇది లాస్ట్ ఈ ఫిబ్రవరి స్టార్ట్ అయింది 1300 నుంచి ఇప్పుడు 868 ఆ రేంజ్కి వచ్చింది. కంగారు పడాల్సిన ఏం లేదండి. సో ఇది మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ టైం లో లెవెల్స్ చూసుకుంటే 22/12/2023 నాడు ఇది 780 ఆ రేంజ్ దాకా వచ్చింది. సో అక్కడ వరకు కూడా ప్రజెంట్ ఛాన్స్ చూపిస్తుంది. అంటే ఇంకొక 100 పాయింట్స్ 800 ఆ రేంజ్లో ఇంకా మేజర్ సపోర్ట్ అది ఉంది. సో హోల్డ్ చేసుకోండి సార్. ఈ వీకే ఫాల్ అయింది. సో నాతో పెద్ద వర్రీ అవ్వాల్సింది ఏమి లేదు దీని గురించి. సో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది మంచి రేట్లోనే మీరు కొన్నారు. అంటే బాగా హై రేట్లో అయితే కొనలే కదా 1600. అంతకుముందు ఇది 1600 నుంచి ఫాల్ అయింది 1300. ఇప్పుడు మీరు ఎక్కడైనా 950 970 ఆ రేంజ్లో కొన్నారు కాబట్టి మంచి పర్వాలేదు, ఎంట్రీ పాయింట్ బాగానే ఉంది. సో హోల్డ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ICICI బ్యాంక్ అనేది ఎలా ఉంటుందంటారు?
ఐసిఐసిఐ బ్యాంక్ లాస్ట్ 10 years నుంచి కూడా మేడం ఇప్పుడు కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. సో ఎవ్రీ క్వార్టర్ అరౌండ్ 20% గ్రోత్ మినిమం ఇస్తుంది. సో ఇది ఒక మంచి డిపెండబుల్ స్టాక్ అనమాట. ఇది ప్రజెంట్ 1350 నుంచి లో లెవెల్లో వచ్చి 1200 ఆ రేంజ్ దాకా వచ్చింది. ఇప్పుడు 1250 ఉంది. సో మళ్ళీ ఏదన్నా 1220, 1230 ఆ రేంజ్ వస్తే ఇది ఒక ఎక్సలెంట్ బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. సో లీడ్ బ్యాంకింగ్ ఇది దాదాపు ఐసిఐసిఐ బ్యాంక్ అనేది డివిడెండ్స్ ఇస్తాయి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ ఇది పర్ఫెక్ట్ అనమాట. సో బాగా చేసుకోవచ్చు. దీనిలో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ బై అండ్ డిప్స్ లాగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఇది వీక్లీ చార్ట్ పాజిటివ్ చూపిస్తుంది. సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. లాస్ట్ 1 month నుంచి కూడా వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉంది. సో ఎనీ డిక్లైన్ 1230, 1220 ఆ రేంజ్లో మంచి ఇన్వెస్ట్మెంట్ బయింగ్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐ కూడా చూద్దాం సార్ ఒకసారి. ఎస్బీఐ అనేది ఎలా ఉంటుందంటారు? ఇన్వెస్ట్ చేయొచ్చా ఈ టైంలో? ఎస్బీఐ వచ్చి ఇది ఇప్పుడు ప్రజెంట్ 720 ఆ రేంజ్ ఉందండి. అంతకుముందు ఇది 865 ఆ రేంజ్ హై ఉంది. సో ఇప్పుడు 725 ఆ రేంజ్లో ప్రజెంట్ ఎస్బీఐ వచ్చి ఇది కూడా ఇక్కడ మేజర్ సపోర్ట్స్ దగ్గరే ఉంది. సో బ్యాంకింగ్ స్టాక్స్లో మనం ఇవాళ అన్ని బ్యాంకింగే మాట్లాడుకున్నాం. ఎస్బీఐ, యాక్సిస్, ఆ తర్వాత ఇది కూడా ఇవన్నీ ఏంటంటే మూల స్తంభాలు అనమాట. ఈ రెపో రేట్ తగ్గించడం అనేది ఇక్కడ మేజర్గా వీటికి ఇక్కడ పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే లోన్ ఈఎంఐస్ తగ్గటం వల్ల ఎక్కువ మంది లోన్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. సో ఇంకా ఈ క్వార్టర్లో బిజినెస్ ఎక్కువ రావడానికి అసలు ఉన్న బిజినెస్లో బెస్ట్ బిజినెస్ దేనికి వస్తుందంటే ఇప్పుడు బ్యాంకింగ్కే వస్తుంది. ఎందుకంటే లోన్స్ రెపో రేట్ తగ్గటం ద్వారా వాళ్ళు ఎక్కువ లోన్స్ తీసుకుంటారు కాబట్టి బిజినెస్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ పర్ఫార్మెన్స్ కూడా ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి వీటిల్లో బాగున్నాయి. ఈవెన్ ఎస్బీఐ కూడా బాగానే ఉందండి. రైట్ సార్, ఆప్షన్స్ మీద అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అవునండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఇవాళ 2025 నాడు మార్కెట్లోకి వచ్చి అంటే దాదాపు స్టాక్ మార్కెట్ వచ్చి దాదాపు 300 years తర్వాత ఇవాళ నాకు ఆప్షన్స్ నాకు తెలీదు, ఫీచర్స్ అంటే తెలీదు, ఈక్విటీ ఓన్లీ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాను అనే వాళ్ళకి వాళ్ళు ఏంటంటే అది ఆన్సర్ కరెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో అంతకుముందు ఏంటి డబ్బులు ఇన్వెస్ట్ చేయటం, ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడి గ్రో అవటం చూసాం. కానీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 50% మనం ఏం చేయకపోయినా ఫాలో అయిపోతుంది. ఇలాంటి టైంలో క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది కూడా మన బాధ్యత. అది సో స్టాక్ మార్కెట్ బాధ్యత కాదు, మనకి డబ్బులు ఇవ్వటం అనేది స్టాక్ మార్కెట్ బాధ్యత కాదు. స్టాక్ మార్కెట్లో మనం డబ్బులు తెచ్చుకోవటం మన బాధ్యత. సో డబ్బులు పోకుండా ఉండాలి అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటివి వాళ్ళ కంపల్సరీ మనకి వాటి మీద చాలా క్లారిటీగా 1-2 సార్లు మనకి అలర్ట్నెస్ ఐడియా రావాలి. మనం సంపాదించకపోయినా పర్వాలేదు కానీ ఉన్న డబ్బులు పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, లక్షలు అమౌంట్లు మనం ఏం చేయకపోయినా మన తప్పేం లేకపోయినా మార్కెట్స్ 30-40% ఫాల్ అయిపోతున్నాయి. దీనికి ఏంటంటే మనం ఏం చేయగలమంటే మనం ఈ ఆప్షన్స్ని నేర్చుకొని దీంట్లో సంపాదించనక్కర్లేదు, ఈక్విటీని కాపాడుకోవాలి. దానికి ఏంటంటే ఈ ఆప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పుట్ ఆప్షన్స్ని ఏ స్ట్రైక్లో తీసుకోవాలి, దానిలో స్ట్రైక్స్ ఎలా ఉంటాయి, తర్వాత కాల్ ఆప్షన్ ఏంటంటే పుట్ ఆప్షన్. దీని ద్వారా మేము ఏంటంటే ఒక షార్ట్ టైం కోర్స్ని దీన్ని పెడుతున్నాం. సో ఈ కోర్స్ పెట్టి మళ్ళీ మీకు దీనిలో అడ్వైజ్ కూడా ఇస్తున్నాం. సో కంప్లీట్ ఆప్షన్ అడ్వైజరీ అని. సో ఇది జస్ట్ ఒక 3000 మంత్లీ అనమాట. సో ఈ కోర్స్ నేర్చుకుంటే మీకు ఈ ఆప్షన్స్ని ఈ యొక్క క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దీని నుంచి అలా మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి, దీనిలో మేజర్ స్ట్రాటజీస్ ఏమున్నాయి ఇవన్నీ మీకు చెప్తాం అనమాట. సో ఇది నేర్చుకోవటం బెనిఫిట్ అవుతుంది. ఓకే, గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో చాలా బ్యాచెస్ ఉంటూ ఉంటాయి కదా. సో ఇట్లాంటి డౌన్ఫాల్స్ ఉన్న టైంలో వాళ్ళకు ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా నేర్పిస్తూ ఉంటారు, అండ్ కొత్తగా ఇప్పుడు ఏమైనా బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయా వాటి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మేడం ఇది వాళ్ళకి అసలు నిజంగా చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే మార్కెట్ ర్యాలీలో అందరం సంపాదిస్తాం, ఫాల్లో సంపాదించడం ఇంపార్టెంట్. మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు కూడా సంపాదించడం ఎలా, మన క్యాపిటల్ కాపాడుకోవటం ఎలా. సో ఈ బ్యాచ్ వాళ్ళందరూ ఏంటంటే అవి మీరు నేర్చుకుంటున్నారు, మనం ఇప్పుడు దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అందరూ కూడా భయపడుతున్న టైంలో కూడా మనం వితౌట్ ఎనీ ఫియర్, ఎందుకంటే ముందే జాగ్రత్తగా ఉంటాం కాబట్టి దాన్ని ఎలా చూసుకోవాలి, ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, డౌన్ ట్రెండ్ అని ముందే అర్థమవుతాయి.
సో ఇప్పుడు సడన్గా ఎఫెక్ట్ కాకుండా అవన్నీ ఇండికేటర్స్ అవన్నీ కూడా ముందే మనకి క్లియర్గా ఇస్తాయి కాబట్టి సో అవన్నీ మీకు నేను చెప్పేది ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా ఎక్కువగా వస్తుంది. సో ఇప్పుడు ఈ మధ్య ఇంకా ఇంప్రూవ్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క ఎవ్రీ ఫ్రైడే 2 o'clock లైవ్ మార్కెట్ ఇస్తున్నాం. అలాగే ఎవ్రీ డే వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని మళ్ళీ చెక్ చేస్తున్నాం. సో వాళ్ళకి ప్రాక్టికల్ సెషన్స్ని ఎక్కువ పెంచాం అనమాట. అదివరకు ఆఫ్లైన్లో ఎక్కువ మంది ఆఫ్లైన్ మార్నింగ్ 10 కానించి 5 వరకు ఇక్కడ ఆఫ్లైన్ ఉంది కోర్సు, అలాగే ఆన్లైన్ కోర్సు ఉంది. సో ఆన్లైన్ వాళ్ళకు కూడా ఆఫ్లైన్తో పాటు ఈక్వల్గా మీకు అవర్స్ని మానిటర్ చేయటం కూడా జరుగుతుంది అన్నమాట ఇప్పుడు. సో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ వీక్లో, రేపు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు చెప్తాం. ఈక్విటీ కానీ ఫీచర్స్, ఆప్షన్స్, అలాగే ఇంట్రాడే అలాగే వీటిలో ఏంటంటే ఇంకా స్మాల్ అండ్ మైక్రో క్యాప్లో కొంచెం మంచి మల్టీ బ్యాగర్ కంపెనీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి వీటన్నిటి మీద అవగాహన ఇస్తామండి. ఓకే సార్. అండ్ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయని అన్నారు కదా, సో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటే జనరల్గా క్లాస్కి ఎంతమంది తీసుకుంటూ ఉంటారు? సో మీ దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, టైమింగ్స్ ఎలా ఉంటాయి? ఇది కొత్త బ్యాచెస్ వచ్చి ఇప్పుడు ఇవాళ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో ఇదేంటంటే బేసిక్ ఇంట్రడక్షన్ కాబట్టి ఈ 2-3 రోజుల్లో కూడా మీరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక బ్యాచ్ స్టార్ట్ అయిందంటే 2 months ఉంటుంది దాని డ్యూరేషన్, కంప్లీట్ 2 months డ్యూరేషన్ ఉంటుంది. సో దీనిలో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఈటీఎఫ్స్, తర్వాత ఎంసీఎక్స్, గోల్డ్, సిల్వర్ ఇవి ఎలా చెప్పాలి. ఇప్పుడు స్టాక్ మార్కెటే కాకుండా ఆల్ అసెట్ క్లాసెస్ మీకు దాని మీద చాలా క్లియర్ డీటెయిల్స్ ఇస్తామన్నమాట. సో కాబట్టి ఆ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. సో క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది బేసిక్. అలాగే ఆల్రెడీ క్యాపిటల్ ఎరోడ్ అవుతున్న టైంలో దీన్ని ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఉంటారు ఉన్న క్యాపిటల్ ఇంకా ఫర్దర్గా పెట్టలేము, దాన్నే రొటేట్ ఎలా చేసుకోవాలి అవి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక స్టాక్తోనే మనం హ్యూజ్ అమౌంట్స్ ఎలా మనం గెయిన్ చేయొచ్చు అనే దాని మీద కూడా మీకు ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. సో ఇలా మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా మా దగ్గర నేర్చుకోవచ్చు. నాట్ ఓన్లీ ఇప్పుడు 2 months కోర్స్ అయినా ఇంకొక సపోజ్ ఈ బ్యాచ్లో సరిగ్గా అర్థం కాలేదు, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకో బ్యాచ్లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సో అల్టిమేట్గా మీరు సక్సెస్ అవ్వాలి. ప్రాక్టికల్గా థియరిటికల్గా 2 చూపిస్తాం మీకు. రైట్ సార్. ఏబీబీ లిమిటెడ్ గురించి ఒకసారి చెప్పండి, ఎలా ఉంటుందని దానికి సంబంధించి. ఏబీబీ బాగా పాజిటివ్ వచ్చాయండి, రిజల్ట్స్ బాగా పాజిటివ్ వచ్చాయి ఈసారి. సో కాబట్టి ఇది దాదాపు 5200 ఉంది. సో ఇవాళ పిక్ ఆఫ్ స్టాక్ కూడా అయితే తీసుకోవచ్చు, మరి చూడాలి ఓపెనింగ్ అప్పుడు ఎలా ఉంటుంది. ఇది యాక్చువల్గా అంతకుముందు 8700 నుంచి ఇప్పుడు 5200 దాకా వచ్చింది, బాగా హెవీ కరెక్షన్ అయింది. సో ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి చేసుకోవచ్చు ఇది. సో బాగానే ఉంది చార్ట్ అది. ఓకే. హెచ్సిఎల్ టెక్ నుంచి ఒకసారి చెప్పండి, ఎలా ఉంటుంది? హెచ్సిఎల్ టెక్ వచ్చి ఇది ఐటీ కంపెనీలో మనకి హెచ్సిఎల్ టెక్ అనేది మంచి పర్ఫార్మెన్స్ చేసే కంపెనీస్. సో ఇప్పుడు ఐటీ కంపెనీస్ కూడా అంతకుముందు ఇది దాదాపు 1990 హై అయింది, ఇప్పుడు 1700 ఆ రేంజ్లో ఉంది. ఇక్కడ కొంచెం స్టిల్ నెగిటివ్గానే ఉంది ఇది. సో వీక్నెస్ అయితే ప్రెజెంట్ ఉంది. ఇప్పుడు ఆ 1694 లో బ్రేక్ అయిందంటే ఇంకా కిందకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో సెల్ సైడ్ ఉందండి ఇది. ఓకే సార్. ఇన్ఫోసిస్ ఎలా ఉంటుందంటారు సార్? సో చాలా ఇయర్స్ నుంచి ఉన్న కంపెనీ, చాలా మందికి వెల్ నోన్ కూడా. అవునండి. ఇన్ఫోసిస్ ఇది కూడా ఏంటంటే ప్రెజెంట్ అయితే పెర్ఫార్మెన్స్ డౌన్ ట్రెండ్ ఉందండి. సో వీక్నెస్ ఉంది ఇది. కాకపోతే ఏంటంటే మేజర్గా ఇది ఎయిదర్ సైడ్ మూవ్మెంట్ లేదు. లాస్ట్ 6 months నుంచి కూడా ఒక రేంజ్ అనమాట ఇది. 1850 నుంచి ఇప్పుడు 1800 నుంచి 1900 మధ్యలోనే మూవ్మెంట్ ఉంది. సో దీనిలో ఏంటంటే ఆప్షన్స్ 1900 కాల్ ఆప్షన్ అయితే సెల్ చేసుకోవచ్చు, అది కొంచెం మంచి బెనిఫిట్ ఇస్తుంది. సో సెల్ సైడే ఉంది ఇది కూడా, డౌన్ సైడే. టీసీఎస్ అనేది ఎలా ఉంటుందంటారు? ఐటీలో టీసీఎస్ ఏమవుతుందంటే టీసీఎస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అంతకుముందు ఆల్ టైమ్ అయ్యి 4400 నుంచి ఇప్పుడు 3900 ఆ రేంజ్లో ఉందిగా. సో ఇది కూడా వీక్నెస్ ఉందండి. 3850 నిన్న లో లెవెల్ కట్ అయిందంటే ఇంకా ఫాలో అవుతుంది. 3856 లో అది బ్రేక్ అయితే ఇంకా 38 దాకా లో లెవెల్ ఉంది. సో వీక్నెస్ ఉంది కంటిన్యూగా. సో ఎక్కడ కూడా ఏ కంపెనీ పెద్ద స్ట్రాంగ్ అయితే కనపడట్లేదు. బట్ ప్రెజెంట్స్ ఏంటంటే కొంత సపోర్ట్ తీసుకొని మళ్ళీ పుల్ బ్యాకే డౌన్ అవుతున్నాయి.
సో ఇలా నడుస్తుంది. రైట్ సార్, స్టాక్స్కి సంబంధించి అవగాహన తీసుకొచ్చే విధంగా మా ప్రేక్షకులకు ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ. ఇది వాటి బిజ్ బస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.